హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజయ్ సంధ్యలకు పెళ్లి చేసి వాళ్ళు క్రిష్ ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న మహాదేవయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరు పెళ్లి చేసేసుకున్నారా అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళిద్దరిని ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళని రూమ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది రేవతి. ఇంతలో అక్కడికి సత్య వచ్చి ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు, ఈ పెళ్ళిని నేను ఒప్పుకోను కూడా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం చాలా కోపంగా సత్యాన్ని చూస్తూ ఉంటుంది. అది చూసిన సత్య వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఎవరు నేను ఈ పెళ్లి చేసుకోమన్నారు, ఎవరికి చెప్పి ఈ పెళ్లి చేసుకున్నావు, పద మర్యాదగా మన ఇంటికి అని చెప్పేసి సంధ్య వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే ఆ సంధ్య ఆగమ్మ, నేను ఎక్కడికి రాను, నాకు పెళ్ళి అయిపోయింది, నేను ఇక నా భర్తతోనే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అవి వినిపించుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో కొంతమంది పోలీసులు అక్కడికి వస్తూ ఉంటారు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాకిపోతూ ఉంటారు. పోలీసులు అంటే ఎక్కడికి వస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం నేనే పిలిపించాను, వాళ్ళకి నేనే కంప్లైంట్ ఇచ్చాను, అమ్మ నాన్న ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు, నేనే కంప్లైంట్ ఇచ్చాను, నేను ఇక్కడ నుండి ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను